ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం శివాలయం సెంటర్లో తిరుపతి అనూష సురేష్ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత జనసేనాని పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శివాలయం సెంటర్లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సెంటర్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిస్వార్థంగా ఉంటూ కార్యకర్తలందరికీ తోడుగా ఉంటూ కార్యకర్తలకి మంచి భవిష్యత్తును ఇస్తున్నారని తెలిపారు. చివరి వరకు కూడా ఆయనతోనే కలిసికట్టుగా పయనిస్తామని తెలిపారు. తొలిత పుట్టినరోజు కేకును జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మచాయకీర్తం ప్రజాం దదుః భాగధేయేనైనైనం ప్రణయతి బ్రాహ్మణా ఋషేయవతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేనం దేవతాభిరుద్ధరతి యావదీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాది పర్యా. ఆయుష్ ఇచ్చారు కదా, మంచి క్షేమాన్ని ఇచ్చారు. తర్వాత ఉన్నతమైన స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని దేవుడు పెట్టడం చాలా సంతోషం కదండి. ఎంత ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎన్ని వెహికల్స్ ఉన్నా దేవుడు ఆయుష్ ఇవ్వాలి, అవునా కదండి. ఆరోగ్యం దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, ఆయుష్ ఇచ్చారు, మంచి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి దేవుడు ఇచ్చారు కదా. ఆయన కోసం మనందరం కూడా కదా ఒక్క నిమిషం గల మా యేసయ్య గొప్ప దేవుడా మీకు వందనాలు. ఈ సాయంకాలం ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మీరు మరొక సంవత్సరాన్ని బట్టి వందనాలు. ఇంకా ఉన్నతమైన స్థాయిలో బిడ్డలు నడిపించండి. ఇచ్చిన క్షేమాన్ని కొరకు, ఇచ్చిన నెమ్మది కొరకు, ఇచ్చిన సౌకర్యాన్ని కొరకు వందనాలు. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించండి అయ్యా. మా రాష్ట్రాన్ని విజయవంతంగా నడిపిస్తున్న నాయకులు ప్రభువా కృప చూపించి మేలు దయచేయండి. ఇంకా మంచి ఉన్నతమైన స్థానంలో బిడ్డలను ఉంచండి. మీరే గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో దయచేయండి. ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించండి. మా ప్రియులు అట్లాగే సురేష్ గారిని బట్టి, తిరుపతి సురేష్ గారిని బట్టి, అయా అనుషమును బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి వందనాలు. బిడ్డలు రాబోయే రోజుల్లో కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో, ఒక ఉన్నతమైన పనులు చేపట్టి ఉన్నతమైన పోస్టుల్లో ముందుకెళ్ళటానికి కృప చూపించండి. సమగ్రవంతమైన నాయకత్వాన్ని మాకు దయచేయండి. పవన్ కళ్యాణ్ గారిని మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్డే, 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 హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈరోజు మా అధినాయకుడు, మా జనసేన పార్టీ జనసేనాని గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శివాలయం సెంటర్ నందు ఈరోజు మహిళలందరికీ కూడా మరి మా కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే అందరి మనసుల్లో కూడా సంతోషంతో నిండుంటుంది. మరి ఆ సంతోషాన్ని మరి మా వీర మహిళలతో పంచుకోవడానికి వారికి చిరు కానుకగా మరి చీరలకు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ఆశీర్వచనం కూడా ఇప్పించడం జరిగింది. మరి ఎప్పుడైనా అదే విధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే మేమందరం కూడా సంతోషంగా ఉంటామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి నాయకుడిని కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు మేమంతా కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే నాయకత్వంలో స్వార్థం అనేదే ఇప్పటి వరకు మేము చూడలేదు. పార్టీకి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కూడా కళ్యాణ్ గారి నిస్వార్థమైన సేవే మాకు ఆదర్శంగా నిలిచిందే తప్ప వేరొకటి కాదు. మొన్న చెప్పినట్టే కళ్యాణ్ గారు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాము, ఎప్పుడు కూడా ఆయన వెనకే ఉంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నలుగుతామే కానీ ఆయన అడుగు నుంచి కూడా అడుగుజాడల్లో నుంచి పక్కకి వెళ్ళమని కూడా తెలియజేస్తూ మరి వీర మహిళలు అందరి తరఫున కూడా వీర మహిళ అనే బిరుదు ఇచ్చిన మా సేనానికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.